హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మోడల్ పేపర్ని అయితే చూస్తున్నామండి. వరుస క్రమంలో ఇది 16వ మోడల్ పేపర్. ప్రతిరోజు ఉదయము 10 గంటల 30 నిమిషాలకి, నెక్స్ట్ సాయంత్రము ఎస్ఎస్సి మోడల్ పేపర్ 5 గంటల 30 నిమిషాలకి ఉంటుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్థాపకులు ఎవరు క్రింది వాటిలో? రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ స్థాపకులు సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఎవరండి? సత్యేంద్రనాథ్ ఠాగూర్, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ప్రథమ ఆంధ్రుడు ఎవరు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన ప్రథమ ఆంధ్రుడు ఎవరండి? పి ఆనందాచార్యులు అండి, ఇంపార్టెంట్ పర్సన్. పి ఆనందాచార్యులు. నెక్స్ట్ వన్. ఔరంగజేబ్ మరణానంతరము బెంగాల్ కేంద్ర స్థానాన్ని ఢాకా నుండి ముర్షిదాబాద్ మార్చిన బెంగాల్ నవాబు ఎవరు? ఔరంగజేబ్ మరణానంతరము బెంగాల్ యొక్క కేంద్ర స్థానాన్ని ఢాకా నుంచి ముర్షిదాబాద్కి మార్చిన బెంగాల్ నవాబు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ముర్షిద్ కులీ ఖాన్. ఎవరండి? ముర్షిద్ కులీ ఖాన్. నెక్స్ట్ వన్. 1857 తిరుగుబాటును తిరోగమనవాదుల ప్రయత్నమని వ్యాఖ్యానించిన వారు ఎవరు? 1857 తిరుగుబాటును తిరోగమనవాదుల ప్రయత్నం అని అన్నవారు ఎవరండి? ఆప్షన్ 4, డాక్టర్ ఎస్ఎన్ సేన్. ఎస్ఎన్ సేన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనా కాలంలో భారత వైస్రాయ్ ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 1885వ సంవత్సరంలో. మరి ఈ సంవత్సరంలో భారతదేశ వైస్రాయ్గా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, లార్డ్ డఫ్రిన్ అండి. ఓకే, లార్డ్ డఫ్రిన్. మరి భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షులు ఎవరండి? డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్. మొదటి రైతు సంఘాన్ని గుంటూరులో స్థాపించినది ఎవరు? మొదటి రైతు సంఘాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఎన్జి రంగా గారు. ఎన్జి రంగా గారు. నెక్స్ట్ వన్. రాయల్ ఇండియన్ నౌకాదళంలో తిరుగుబాటు జరిగిన సంవత్సరం. రాయల్ ఇండియన్ నౌకాదళంలో ఎప్పుడండి? 1946వ సంవత్సరంలో. 1946వ సంవత్సరంలో ఈ యొక్క తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ వన్. భారతదేశంలో హత్యకు గురైన ఒకే ఒక వాయిస్రాయ్ ఎవరు? భారతదేశంలో హత్యకు గురి కావడం అయితే జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, మేయో ప్రభు. అంటే లార్డ్ మేయో అనేటువంటి వ్యక్తి హత్యకు గురి కావడం అయితే జరిగిందండి. ఓకేనా? పదవిలో ఉండగా మరణించిన వ్యక్తిగా కూడా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. భూమి ఏ రోజున సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటుంది? భూమి ఏ రోజున సూర్యుడికి అత్యంత సమీపంలో ఉంటుంది? 9వ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జనవరి 3వ తారీఖు అత్యంత సమీపంలో ఉంటుంది. నెక్స్ట్ వన్. చల్లని రక్త ప్రసరణ కలిగిన జీవి క్రింది వాటిలో ఏది? సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క జీవి యొక్క రక్తము చల్లగా ఉంటుంది. ఏంటండి మరి అది? ఆప్షన్ 3, చేప. చేప రక్తము. నెక్స్ట్ వన్. జెడ్ఎఫ్ టెక్నాలజీ సంస్థ భారత్లో తొలి అభివృద్ధి కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించింది? జెడ్ఎఫ్ టెక్నాలజీ అనేటువంటి సంస్థ భారతదేశంలో తొలి డెవలప్మెంట్ సెంటర్ని. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, హైదరాబాద్లో. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఇటీవల ఏ మీడియా సంస్థపై 5 సంవత్సరాల నిషేధము విధించింది? జాతీయ పులుల సంరక్షణ అథారిటీ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, బీబీసీ పైన ఈ యొక్క నిషేధాన్ని వేయడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఈ క్రింది ఏ మృగం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్కు చిహ్నంగా గుర్తించబడింది? వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్కు చిహ్నంగా గుర్తించబడినటువంటి మృగం ఏది లేదా జంతువు ఏది? ఆప్షన్ 3 అండి, జాయింట్ పాండా. ఓకే, జాయింట్ పాండా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్. భారత మొత్తం భూభాగంలో ఎంత మొత్తానికి వరదలు సంభవించే అవకాశం ఉంది?
భారత మొత్తం భూభాగంలో ఎంత శాతానికి వరదలు సంభవించే అవకాశం ఉంది? ఆప్షన్ 2 12%. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశానికి ఉత్తరాన కిలిక్ దావాన్ కనుమ నుండి దక్షిణాన ఇందిరా పాయింట్ వరకు గల మధ్య దూరము ఎంత? అంటే ఉత్తరం యొక్క చివరి భాగం నుండి దక్షిణం యొక్క చివరి భాగం వరకు. పైన ఉన్నదాన్ని కిలిక్ దవన్ పాస్ అంటారు, లేదా ఇందిరా కాల్ అని కూడా అంటారు. దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని ఇందిరా పాయింట్ అంటారండి. మరి దానికి దీనికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందండి అంటే ఆప్షన్ 2 అండి, 3214 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వన్. గోదావరి నదిపై ధవళేశ్వరం ఆనకట్టను సర్ ఆర్థర్ కాటన్ ఏ సంవత్సరంలో నిర్మించారు? సర్ ఆర్థర్ కాటన్ దొర పిలుచుకుంటాం మనము. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 1852వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్. ఈ క్రింది వారిలో బహుమతి పన్నును ప్రవేశపెట్టాలని సూచించిన ఆర్థికవేత్త ఎవరు? బహుమతి పన్ను అంటే గిఫ్ట్ ట్యాక్స్ ఎవరండి, ఎవరు సూచించారు? ఆప్షన్ 4 కాల్డర్ అనేటువంటి వ్యక్తి. ఓకే, కాల్డర్ ప్రముఖ ఆర్థికవేత్త. ఈ క్రింది వాటిలో హిందూ వృద్ధి రేటును అధిగమించిన ప్రణాళిక ఏది? హిందూ వృద్ధి రేటును అధిగమించిన ప్రణాళిక. ఆన్సర్ ఆప్షన్ 4 6వ ప్రణాళిక. నెక్స్ట్ వన్. నిరంతర ప్రణాళికలను మొదట ప్రారంభించిన దేశము? నిరంతర ప్రణాళికలను రోలింగ్ ప్లానింగ్స్ అంటారు వీటిని. ఏ దేశం ప్రారంభించిందండి? ఆన్సర్ ఆప్షన్ 4 నెదర్లాండ్ ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని సూచించే అంశాన్ని గుర్తించండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్వరూపం సూచించే అంశము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలు కలిసి ఉండడమే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ వన్. భారతదేశ వృద్ధి రేటు మొదటిసారిగా ఏ ప్రణాళికలో 6% నమోదు కావడం జరిగింది? ఏ ప్రణాళికలో అండి? ఆన్సర్ ఆప్షన్ 2 7వ పంచవర్ష ప్రణాళికలో. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వము 1992 నవంబర్లో ఎవరి అధ్యక్షతన పెట్టుబడుల ఉపసంహరణ కమిటీని నియమించింది? పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, డాక్టర్ సి నరసింహన్ కమిటీ. ఏంటది? డాక్టర్ సి నరసింహన్ కమిటీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ది ఛాలెంజెస్ ఆఫ్ ది వరల్డ్ పావర్టీ గ్రంథ రచయిత ఎవరు? ది ఛాలెంజెస్ ఆఫ్ వరల్డ్ పావర్టీ 23. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గున్నార్ మిర్తాల్. నెక్స్ట్ వన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు 24. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, లార్డ్ కారన్ వాలిస్. కలెక్టర్ వ్యవస్థను ప్రారంభించిన వ్యక్తి కూడా కారన్ వాలిస్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ శాంతి ఒకే శిక్షా స్మృతి అనేది ఆదేశిక సూత్రాలలో ఏ నియమాలలో అంతర్భాగంగా మనమైతే చెప్పుకోవచ్చు? ఇందులో భాగమండి మరి 25వది. ఆన్సర్ ఆప్షన్ 3 ఉదారవాద నియమాలు. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్. ప్రజా రాష్ట్రపతిగా పిలువబడిన రాష్ట్రపతి క్రింది వారిలో ఎవరు? ప్రజా రాష్ట్రపతిగా పిలువబడిన వారు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారు. ఎందుకంటే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన మొట్టమొదటి వ్యక్తి అండి. ఓకే, నెక్స్ట్ వన్. నిబంధన 315 దేనిని సూచిస్తుంది? నిబంధన 315. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్. ఏ రాజ్యాంగ సవరణ క్రింద గవర్నర్ని 1 లేదా 1 కన్నా ఎక్కువ రాష్ట్రాలకి నియమించవచ్చు యాజ్ ఎ గవర్నర్గా? ఆన్సర్
ఆప్షన్ 3 అండి, ఏడవ. ఓకే, ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క కొత్త నిబంధనని తీసుకురావడం అయితే జరిగింది. గవర్నర్ని ఒక రాష్ట్రానికి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా నియమించవచ్చు. అత్యధికంగా ఒకే లోక్సభలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసిన ప్రధాని ఎవరు? ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. నెక్స్ట్ వన్, శాశ్వత న్యాయమూర్తుల కనీస సంఖ్యకు కొరత ఏర్పడినప్పుడు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం గురించి తెలిపే నిబంధనలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 127 అండ్ 128వ నిబంధనలు అయితే తెలియజేస్తాయి. నెక్స్ట్ వన్, ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన అత్యంత ఎక్కువ ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో తొలి స్థానంలో నిలిచిన వారు ఎవరు? 31 ఆప్షన్ 1 మైకెల్ జోర్డాన్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అత్యుత్తమ విదేశీ క్రీడాకారుడి పురస్కారం 2017లో ఎవరికి అందజేసింది? 32 ఆన్సర్ ఆప్షన్ 4 రోజర్ ఫెదరర్, ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ అండి. నెక్స్ట్ వన్, ఏస్ అగైనెస్ట్ ఆడ్స్ ఎవరి ఆటోబయోగ్రఫీగా చెప్పుకోవచ్చు? ఏస్ అగైనెస్ట్ ఆడ్స్. 33 ఆప్షన్ 3 అండి, సానియా మీర్జా. నెక్స్ట్ వన్, రక్త ప్రసరణ పితామహుడు ఎవరు? రక్త ప్రసరణ పితామహుడు ఆప్షన్ 1 విలియం హార్వే. నెక్స్ట్ వన్, పాల స్వచ్ఛతను ఈ క్రింది వాటిలో దేనితో కొలుస్తారు? ఏంటితో అండి? లాక్టోమీటర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, లాక్టోమీటర్. నెక్స్ట్ వన్, బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు? బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పక్షి మనిషి అండి. 36 ఆన్సర్ ఆప్షన్ 1 సలీం అలీ గారిని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ప్రపంచం అంతటా రక్తం పీల్చి బతికే దోమలు ఈ క్రింది వానిలో ఏవి? 37 ఆప్షన్ 4 పైవన్నీ అండి, క్యూలెక్స్, అనాఫిలిస్, ఏడిస్ దోమలు. ఇవన్నీ కూడా రక్తాన్ని పీల్చి బతుకుతాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, కాంతి సంవత్సరం ఈ క్రింది వాటిలో దేనికి కొలమానంగా చెప్పుకోవచ్చు? కాంతి సంవత్సరము దేనికండి? 38 ఆప్షన్ 3 దూరాలను కొలవడానికి, ఖగోళ దూరాలు. నెక్స్ట్ వన్, ఆకాశము నీలిరంగు దేని వలన? ఆకాశం నీలిరంగు దేని వల్ల ఉంటుందండి? 39 ఆప్షన్ 4 కాంతి పరిక్షేపణము వలన. నెక్స్ట్ వన్, ధృవాల వద్ద భూమి యొక్క అయస్కాంత క్షేత్రపు అక్షాంశం మూలకపు విలువ ఎంత? విలువ ఏ విధంగా ఉంటుందండి? ధృవాల వద్ద భూమి యొక్క అయస్కాంత క్షేత్రపు అక్షాంశ మూలకపు విలువ. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, శూన్యం అండి, 0 ఉంటుంది అక్కడ. ఓకే, ధృవాల వద్ద. నెక్స్ట్, విద్యుత్ మీటర్లో నిక్రోమ్ తీగలను ఎందుకు వాడతారు? విద్యుత్ మీటర్లో నిక్రోమ్ తీగలను. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ సరైనవి. చూద్దాం. దానికి కరిగే శక్తి ఎక్కువ, అంటే ద్రవీభవన స్థానము, నిరోధక శక్తి చాలా ఎక్కువ, సుమారు 5 యాంపియర్ల దాకా విద్యుత్ను నిరోధించగలదు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, నేలపై ఉన్న కుండలోని నీరు చల్లగా కావడానికి కారణం? నేలపైన ఉన్న నీరు, కుండలోని నీరు చల్లగా కావడానికి కారణం. 42 ఆప్షన్ 4 అండి, పైవన్నీ. బయట ఉష్ణోగ్రత, వాతావరణంలోని తేమ మరియు గాలి వలన మరి చల్లగా మారుతుంది. నెక్స్ట్, పెయింట్ల తయారీలో వాడే మూలకము క్రింది వాటిలో గుర్తించండి. పెయింట్ల తయారీలో వాడే మూలకము. 43 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, క్యాడ్మియం ఉపయోగిస్తారు. క్యాడ్మియం. మొదటి జాతీయ సైన్స్ విధానము ఎప్పుడు ప్రవేశపెట్టారు? మొదటి జాతీయ సైన్స్ విధానము ఆప్షన్ 2 1958లో. నెక్స్ట్ వన్, నేషనల్ సివిల్ డిఫెన్స్ కళాశాలను 1957లో ఎక్కడ స్థాపించారు? నేషనల్ సివిల్ డిఫెన్స్ కళాశాల 1957లో ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే నాగపూర్. నాగపూర్ని ఆరెంజ్ సిటీ అంటామండి. ఓకేనా? నాగపూర్. గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియాగా క్రింది వాటిలో దేన్ని పిలుస్తారు? గోల్డెన్ ఫైబర్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 3 జనుము అండి. ఓకే, జనుము, జూట్. ఇంపార్టెంట్. క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను గుర్తించండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. పైవన్నీ క్షీణత నియంత్రణ, జీవ వైవిధ్యత రక్షణ అండ్ వృద్ధి లేదా ఆదాయంలో పెరుగుదల. ఇవన్నీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. లక్క బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? లక్క బొమ్మల తయారీ
ఆప్షన్ 4 ఏటి కొప్పాక లక్క బొమ్మలండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సాంబార్. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, రాజస్థాన్లో కలదు. నెక్స్ట్ వన్ చూద్దాం. యా, బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యులుగా ఉన్న మొదటి భారతీయుడు ఎవరు? బ్రిటిష్ పార్లమెంటులో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి దాదాబాయి నవరోజీ. సో భారతదేశ కురు వృద్ధుడు అండి, ఓకేనా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజీ గారు బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొట్టమొదటి భారతీయ వ్యక్తి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఉదయం 10:30 అంతేకాకుండా 5:30 ఉంటుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.